హాయ్ ఫ్రెండ్స్, హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ స్మార్ట్ వైఫ్ టిప్స్. ఫ్రెండ్స్, ఇవాళ అయితే నేను మళ్ళీ అమెజాన్ జ్యువెలరీతో అయితే మేము ముందుకు వచ్చాను. డిఫరెంట్ జ్యువెలరీ అయితే మన ఛానల్లో రెగ్యులర్గా చూస్తున్నాను. అది ఆన్లైన్లోనే, అంటే మన ట్రస్టెడ్ యాప్ అమెజాన్లోనే పర్చేస్ చేయొచ్చు హ్యాపీగా. నచ్చకపోతే రిటర్న్ ఆప్షన్ ఉంటుంది, సిఓడి ఆప్షన్ ఉంటుంది, కాబట్టి హ్యాపీగా అయితే పర్చేస్ చేయొచ్చు. సో చూసారు కదా, డిఫరెంట్ కలెక్షన్ అయితే చూస్తున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి హార్ట్ షేప్లో ఉన్నటువంటి 4 హ్యాంగింగ్స్ ఉన్నాయండి. మొత్తం 4 పార్ట్స్, అంటే మనకి 1 2 3 లింగ్స్ ఉండి పైన పెద్ద హార్ట్ వచ్చింది పర్పుల్ షేప్లో. తర్వాత లైట్ పింక్ అండ్ డార్క్ పింక్, వైట్ అండ్ మనకి ఇంకా కొంచెం డిఫరెంట్ డార్క్ ఎల్లోయిష్ కలర్లో ఉన్నటువంటి జ్యువెలరీ అనమాట. ఇదైతే చాలా బ్యూటిఫుల్గా డిఫరెంట్గా ఉంది. ఈ స్టోన్ ఫినిషింగ్ అయితే డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయన్నమాట. కొన్ని ఓవెల్ షేపు, కొన్ని రౌండ్, ఇంకా కొన్ని స్క్వేర్, క్యూబ్, ఇలా మనకు కొన్ని డైమండ్ షేప్లో డిఫరెంట్గా ఉన్నాయి. చాలా బాగుంది. స్టోన్స్ అయితే మంచి క్వాలిటీ ఉంది. చాలా షైనీగా డిఫరెంట్ కలర్స్తో మనకి రెయిన్బో థీమ్ లాగా అయితే ఉంది ఓవరాల్గా. సో చూసారు కదా, చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. మనకు అన్నీ కూడా అమెజాన్లో అవైలబిలిటీ ఉంది. వీటి యొక్క లింక్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఎవరికైనా నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే చేయొచ్చు అనమాట. సో చూసారు కదా, ఈ హార్ట్ ఇయర్ రింగ్స్ అయితే మన ఫస్ట్ జ్యువెలరీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఇయర్ రింగ్స్లోనే నేను అన్నీ కూడా కొంచెం యూనిక్గా ఉన్నట్లయితే ఇష్టపడతాను అనమాట. అలాంటి వాళ్ళకి యూనిక్గా ఉండాలి, డిఫరెంట్గా ఉండాలనుకుంటే చాలా బాగా నచ్చుతాయి. కొంచెం రెగ్యులర్గా మీడియం సైజ్, చిన్న సైజ్ ఉండాలనుకునే వాళ్ళకైతే ఇవి కొంచెం పెద్దగానే అనిపిస్తాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి అనమాట. పైనాపిల్ షేప్లో చాలా బాగుంది. మెయిన్గా ఈ స్టోన్స్ అనేవి నాకు చాలా షైనీగా అనిపిస్తుంది. సో చూసారు కదా, దగ్గర నుంచి ఎంత బాగుంది ఫినిషింగ్ అనేది. సేమ్ టు సేమ్ మనకి పైనాపిల్ లాగా ఉందన్నమాట. పైన అంతా కూడా గ్రీన్ కలర్లో వచ్చి లీవ్స్ లాగా, కింద అంతా కూడా మనకి పైనాపిల్ షేప్లో వచ్చిందనమాట. సో ఇక్కడ బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఇలా ఉందన్నమాట, గుంతలాగా. అంటే మనకి 3D లుక్ రావాలనేసి ఇలా వచ్చింది. చాలా బాగుంది మొత్తం ఓవరాల్గా. లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. వెయిట్ అంటే కూడా పర్లేదండి, మరి ఎక్కువ వెయిట్ లేదు, లైట్ వెయిట్ లేదు, బాగుంది. వేరబుల్ వెయిట్ లాగానే ఉందన్నమాట. డిఫరెంట్ లుక్ కావాలనుకునే వాళ్ళకైతే తప్పకుండా నచ్చుతుంది. సో నెక్స్ట్ జ్యువెలరీ వచ్చేసి సేమ్ అన్నీ కూడా ఇలా డిఫరెంట్ స్టోన్లోనే తెప్పించాను అనమాట. ఈసారి ఒక్కొక్కసారి ఒక టైప్ ఆఫ్ జ్యువెలరీ తెచ్చుకుంటుంటారు. ఈసారి అన్నీ కూడా ఇలాంటి స్టోన్స్లో నచ్చాయి, నాకు ఎందుకో చాలా బాగా అనిపించినాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లూ స్టోన్స్, ఇవి వచ్చేసి మనకి సీ స్టోన్స్ లాగా ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి. యూనిక్గా మనకి దొరికేటటువంటి ప్రోడక్ట్స్ అనమాట ఇవి. మనకి సైజ్ వైజ్ ఉంది. మధ్యలో ఒక పెద్ద జమ్ లాగా వచ్చింది. నెక్స్ట్ కొంచెం చిన్నది మీడియం సైజు, తర్వాత స్మాల్లో వచ్చింది. దీనికి చుట్టూ కూడా మనకి స్టోన్స్ వచ్చి చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. ఆల్టర్నేటివ్గా స్టోన్స్ వచ్చినాయి. ఫస్ట్ దానికి వచ్చింది, నెక్స్ట్ దానికి రాలేదు. మళ్ళీ ఇక్కడ బిగ్ దానికి వచ్చింది అనమాట. ఓవరాల్గా దీని యొక్క లుక్ అయితే ఇలా ఉంది. చైన్ కూడా కొంచెం మందంగా ఉంది, అలానే అసలు బరువు లేదు. చాలా బాగుంది. సింపుల్ జ్యువెలరీ, మనము ఏ దానిపైన కూడా వేర్ చేయొచ్చు. డ్రెస్సెస్, ఇంకా మనము గాగ్రాస్, అలా చిన్న పార్టీస్కి, ఫంక్షన్స్కి, టెంపుల్స్కి వెళ్ళడానికి చాలా బాగుందన్నమాట. సో ఇది వచ్చేసి మన థర్డ్ జ్యువెలరీ. నెక్స్ట్ వన్ వచ్చేసి మిర్రర్లో సిల్వర్ జ్యువెలరీ లాంటివి తీసుకున్నానండి, యాంటిక్ది. మొత్తం అంతా కూడా మిర్రర్ ఫినిషింగ్ వచ్చి చాలా బాగుంటుంది ఇది కూడా. సో చూసినట్టయితే మనకి దీని యొక్క పెండెంట్ అనేది ఇలా పెద్దగా వచ్చి కింద చిన్నగా ఇలా హ్యాంగ్ అయిందనమాట. చాలా లైట్ వెయిట్గా, చాలా ట్రెండీగా ఉందన్నమాట. ఇది మనం రెగ్యులర్గా వేసుకున్నటువంటి జ్యువెలరీనే, కానీ చాలా లైట్ వెయిట్ అండ్ హెవీ ఉందన్నమాట. చూడడానికి హెవీగా ఉంది, కానీ వేసుకుంటే లైట్ వెయిట్ ఉంది. ఇలా కొంచెం మనకి బటర్ఫ్లై లాగా అనిపిస్తుంది చూడడానికి. చూసారు కదా, ఏ అవుట్ఫిట్కైనా కూడా చక్కగా మ్యాచ్ అవుతుంది. ఇయర్ రింగ్స్ అయితే ఇవి అస్సలు వెయిట్ లేదన్నమాట. చాలా వెయిట్లెస్, లైట్ వెయిట్, పెట్టుకున్నట్టే తెలీదు. చాలా బాగుంది. నాకు మెయిన్గా ఇది వెయిట్ లేనందుకు నచ్చిందనమాట. ఇది కూడా అంతే ట్రెండీగా ఉంది. సింపుల్ శారీస్ పైకి, ఇంకా మనం ఏదైనా కానీ క్రాప్ టాప్ వేసి శారీ కట్టుకుంటాం కదా, దానిపైకి అయితే చాలా చక్కగా మ్యాచ్ అవుతుంది. సో ఇవి వచ్చేసి మన 4 టైప్స్ ఆఫ్ జ్యువెలరీ. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నాకు చాలా నచ్చినటువంటి జ్యువెలరీ, అందుకే దీన్ని అయితే లాస్ట్ చూపిస్తున్నాను అనమాట. ఒకసారి చూడండి మీరే దగ్గర నుండి, ఎన్ని రకాల స్టోన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కుందన్స్, బీడ్స్ ఉన్నాయి. మనకి చాలా యూనిక్ లుక్ ఉంది. స్క్వేర్ షేపు, సర్కిల్, ఓవెల్,
ఇలా డిఫరెంట్గా ఇదొక టైప్ ఆఫ్ స్టోన్, ఇదొక టైప్ ఆఫ్ స్టోన్, ఇదొక టైప్ ఆఫ్ స్టోన్స్ అలా డిఫరెంట్గా ఉందన్నమాట. మనకి ఇప్పుడు ప్రజెంట్గా విక్టోరియన్ డైమండ్స్ చాలా చాలా ఫేమస్ ఉన్నాయి కదా, అలాంటిది మనకి అమెజాన్లో చాలా తక్కువ ప్రైస్లోనే వస్తుందండి ఈ జ్యువెలరీ. సేమ్ అదే లుక్ ఉంది. అసలు ఇలా చూసే కన్నా కూడా పెట్టుకుంటే అయితే చాలా బాగుంది. నేను మీకు ఒకసారి పెట్టుకొని చూస్తాను ఖచ్చితంగా. దీనికి వచ్చేసి ఇయర్ రింగ్స్ రాలేదండి. సో నేను దానికోసమని ఇది మ్యాచ్ అవుతుందేమో అని ఇది పర్చేస్ చేశాను. సో మరి మ్యాచ్ అవుతుందా లేదా అనేది నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఆల్మోస్ట్ మ్యాచ్ అయింది. కొంచెం పర్పుల్ కలర్ అనేది ఎక్కువగా వచ్చినట్టుంది, బట్ పర్లేదు. రెండు కూడా చాలా బాగున్నాయి. షైనీగా స్టోన్స్ అనేవి మనకి ఏదైనా ఈవినింగ్ పార్టీస్, రిసెప్షన్స్కి అయితే చాలా చాలా షైనీగా ఉంటాయి అన్నమాట. సో చూసారు కదా, లైట్ పడితే అయితే మనకి రెయిన్బో కలర్ లాగా డిఫరెంట్ కలర్స్ అయితే వస్తున్నాయి దీని నుంచి. నాకు ఈ అన్నిట్లో నచ్చినటువంటి జ్యువెలరీ వచ్చేసి ఇదనమాట. మరి మీకు ఏది నచ్చింది నేను ఇప్పుడు చూపించినటువంటి 5 టైప్ ఆఫ్ జ్యువెలరీస్లో అనేది నాకు ఖచ్చితంగా తెలియజేయండి. సో చూసారు కదా, మీకు కూడా ఎవరికైనా నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, పర్చేస్ చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ అవర్ ఛానల్ క్రియేటివ్ స్మార్ట్ వైఫ్ టిప్స్. బాయ్ బాయ్.